ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరుక్షణమే మరో సంచలన ప్రకటన రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. అదే పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేస్తున్నట్లు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మీకు బ్రేకింగ్ న్యూస్, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారనేది చెప్పలేదు. అంతేకాదు ఎందుకు పోటీ చేయాలో భావిస్తున్నట్లు కూడా వెల్లడించలేదు. అయితే పవన్ ను తరచుగా సోషల్ మీడియా వేదికగా వర్మ విమర్శిస్తూ ఉంటారు. ఆయన విధానాలు కూడా తప్పుపడుతూ ఉంటారు. పార్టీకి కనీసం బూత్ స్థాయి నాయకుల కార్యకర్తలు కూడా లేరని పెదవి విరుస్తారు. ఇలాంటి వ్యక్తి అనూహ్యంగా పవన్ పోటీ చేస్తానని ప్రకటించిన స్థానం నుంచి ఆ వెంటనే తాను కూడా బరిలో ఉంటున్నానని ప్రకటించడం వెనుక రాజకీయంగా ఏదో సంచలనం సృష్టించేందుకేనని తెలుస్తుంది. ఒకవేళ వైసీపీకు టికెట్ ఇస్తుందా అంటే ఎట్టి పరిస్థితిలోనూ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. సో ఎలా చూసుకున్నా ఆర్జీవీ ప్రకటన కేవలం ఏదో ఒక విధంగా చర్చకు దారితీయాలన్న వ్యూహం మాత్రమే కనిపించేలా చేస్తుంది. ఇక వైసీపీ విషయానికి వస్తే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడా అని కొన్నేళ్లుగా పార్టీ ఎదురు చూస్తుంది. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని నిర్ణయించుకున్న దరిమిల పవన్ పోటీ చేసే స్థానం కోసం వేచి ఉంది. ఇక ఇప్పుడు పిఠాపురం అని తేలిపోయిన నేపథ్యంలో బలమైన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరి ఏం చేస్తారో చూడాలి.